ర్యాంకులు మరియు నివేదికలు 1. భారతదేశపు జంతుజాలం చెక్లిస్ట్ పోర్టల్ భారతదేశం నుండి నివేదించబడిన జంతు జాతులపై మొదటి సమగ్ర పత్రం. భారతదేశం 1,4561 జాతులను కవర్ చేస్తూ తన మొత్తం జంతుజాలం యొక్క చెక్ లిస్ట్ను సిద్ధం చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం కోల్కతాలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఫౌనా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ ని ప్రారంభించారు. 2. ఉత్పత్తి AI జెన్ఐ ఆవిష్కరణలలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. చైనా, US, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు జపాన్ల వెనుకబడి ఉంది. భారతదేశం యొక్క స్థానం ఉన్నప్పటికీ, దేశం జెన్ఐ పేటెంట్ ప్రచురణలలో అత్యధిక వార్షిక వృద్ధి రేటును చూపింది. ఆర్థిక ప్రభావానికి గణనీయమైన సంభావ్యత ఉంది. 3. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 12% తగ్గే ముందు 2060ల ప్రారంభంలో 1.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది. క్షీణించినప్పటికీ 21వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. 4. కాంతర్ యొక్క ఇటీవలి అధ్యయనంలో గూగుల్, టాటా మోటార్స్, అమెజాన్, జియో మరియు యాపిల్ భారతదేశంలో అత్యంత కలుపుకొని బ్రాండ్లుగా ర్యాంక్ పొందాయని వెల్లడించింది. కాంటార్ బ్రాండ్ ఇన్క్లూజన్ ఇండెక్స్ 2024 వివక్ష యొక్క ముఖ్యమైన సమస్యలను మరియు భారతీయ వినియోగదారుల కోసం వైవిధ్యం, ఈక్విటీ మరియు చేరిక (D) యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. 5. భారతదేశం ఇటీవలి నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న విధంగా 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ తయారీలో $500 బిలియన్లను సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్యంలో పూర్తయిన వస్తువుల తయారీ నుండి $350 కోట్ల మరియు విడిభాగాల తయారీ నుండి $150 కోట్ల ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి మొత్తం $101 కోట్ల, $86 కోట్ల పూర్తయిన వస్తువుల నుండి మరియు $1500 కోట్ల విడిభాగాల నుండి. ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ వాల్యూ చైన్స్లో భారతదేశం యొక్క భాగస్వామ్యాన్ని శక్తివంతం చేయడం అనే శీర్షికతో రూపొందించబడిన నివేదిక భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు $240 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. దేశీయ విలువ జోడింపు 35% కంటే ఎక్కువగా ఉంటుంది. 6. తాజాగా విడుదల చేసిన ఫిఫా పురుషుల ర్యాంకింగ్స్లో భారత్ తన 124వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలి నెలల్లో తిరోగమన ధోరణిని ఎదుర్కొంటున్న విజయ, ఆకలితో ఉన్న దేశానికి ఇది ఒక చిన్న ఉపశమనం. 7. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) యొక్క ఇటీవలి నివేదికలో భారతదేశం తన అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. 2010 నుండి 2020 వరకు ఏటా 2,66,000 హెక్టార్లను పొందుతోంది. 8. ఉపాధి మరియు నిరుద్యోగంపై డేటా 2017 నుండి 18 నుండి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) ద్వారా నిర్వహించబడే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ద్వారా సేకరించబడుతుంది. 9. పార్లే ప్రొడక్ట్స్ యాజమాన్యంలోని బిస్కెట్ బ్రాండ్ భారతదేశపు అగ్ర FMCG బ్రాండ్గా కొనసాగుతోంది. బ్రాండ్ ఫుట్ ప్రింట్ యొక్క తాజా ఎడిషన్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఎంచుకున్న వినియోగదారు బ్రాండ్ల యొక్క కాంటార్ వరల్డ్ ప్యానెల్ వార్షిక ర్యాంకింగ్